రోజు మీరు లోన్ యాప్స్ ద్వారా కానీ లేకపోతే ఆన్లైన్లో కానీ లేకపోతే బ్యాంకులకి నేరుగా వెళ్ళి కానీ అనేక వేల లక్షల మంది ప్రతిరోజు రుణం కోసం దరఖాస్తులు చేసుకుంటుంటారు. వాళ్ళ దరఖాస్తులు మీరు ఒక పాజిటివ్ యాంగిల్లో ఒక పాజిటివ్ దృక్పథంతో కనుక మీరు పరిశీలిస్తే ఔత్సాహికమైన పారిశ్రామికవేత్తలు మన దేశంలో పుష్కలంగా ఉన్నారు. ఒక 20%, 30% వ్యాపారాల్లో ఫెయిల్ అవుతారనుకున్నా లేదా విల్ఫుల్ డిఫాల్టర్లుగా మిగిలిపోతారనుకున్నా 70% మంది సామాన్యులు వ్యాపారాన్ని సక్రమంగా చేసి బ్యాంకులకి వడ్డీలు ప్రతి నెల సక్రమంగా అంటే క్రమం తప్పకుండా చెల్లించడానికి చాలా వాళ్ళు ఒక డిసిప్లైన్డ్ మార్గంలో వెళ్ళడానికి మనకి ఒక 70% మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కనిపిస్తూనే ఉంటారు. మరి వీళ్ళందరినీ వదిలిపెట్టి మీరు ఈ మోడలింగ్ చేయించుకునే కార్యక్రమాన్ని ఎందుకు మీరు శ్రీకారం చుట్టారు? ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారతదేశంలోనే అత్యంత పెద్ద బ్యాంకుగా పేరొందినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈవెన్ విదేశాల్లో కూడా వాళ్ళ కార్యకలాపాలు చాలా దేశాల్లో ఉన్నాయి. మరి ఇంత పెద్ద బ్యాంకు కూడా మోడలింగ్ అవసరమా, అడ్వర్టైజ్మెంట్ అవసరమా అన్నటువంటి ప్రశ్న నాలాంటి సామాన్యుల్లో ఉత్పన్నం కావడం అనేది చాలా సర్వసాధారణమైన విషయం. అయితే ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పేటువంటి ఆఫీసరు ఒక్కళ్ళు కూడా మనకు దొరకరు. మీరు భూతద్దం వేసి వెతికినా సరే, ఆఖరికి మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ చేసినా సరే ఇటువంటి సమస్యల మీద మాత్రం ఎవరూ స్పందించరు. ఇది ఒక వ్యవస్థ. ఈ వ్యవస్థలో మనం చాలా చిన్నవాళ్ళం. మన జేబులోంచి డబ్బులు పోగొట్టుకోవడం తప్పిస్తే పోగొట్టుకునే డబ్బులు వెనక్కి రాబట్టుకోగలిగినటువంటి కెపాసిటీ ఉన్నవాళ్ళం కాదు. మనం ఎన్నో విమర్శలు చేస్తుంటాం ప్రతిరోజు బ్యాంకుల మీద, కానీ బ్యాంకులకు అవి ఏమీ పట్టవు. చీమ కుట్టినట్టు కూడా ఉండవు, నిమ్మకు నీరెత్తినట్టు ఉంటాయి. మరి నీరవ్ మోడీ, విజయ్ మాల్యా లాంటి వాళ్ళ స్టోరీలు మనం ఇంకా పూర్తిగా మర్చిపోకముందే మాణిక్ చంద్ అని, నీరవ్ మోడీ, తర్వాత విజయ్ మాల్యా, ఇట్లా చాలామంది మనం ప్రతిరోజు ప్రతి కిల్లీ షాప్లో చూసేటువంటి హల్దీరామ్స్, వీళ్ళందరూ కూడా డిఫాల్టర్సే. నీరవ్ మోడీ, విజయ్ మాల్యా బాహాటంగానే వాళ్ళు ఎగ్గొట్టేసి పారిపోయారు. ఈ మాణిక్ చంద్ లాంటి వాళ్ళు ఇంకా దాన్ని అలాగ ప్రతిరోజు కప్పబెట్టి బ్యాంకులు వాళ్ళని ఇంకా కాపాడడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. మరి వీళ్ళ భాగోతాన్ని మనం మర్చిపోకముందే ఈ మధ్య మనం సుబ్బరామిరెడ్డి గారు, మాజీ కాంగ్రెస్ ఎంపీ సుబ్బరామిరెడ్డి గారికి 5,700, 5,200 కోట్లు బ్యాంకులు మాఫీ చేయడాన్ని మనం ప్రత్యక్షంగా చూసాం.